ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే అసలు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ లేదంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ కానీ ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకోవచ్చా, లేదంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ను ఆప్ట్ చేసుకోవచ్చా. అదేవిధంగా మన యొక్క డీడీఓ గారు అంటే ఎంప్లాయరు టీడీఎస్ చేసేటప్పుడు మన యొక్క క్యాల్కులేషన్ని న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో చేసి ట్యాక్స్ని క్యాల్కులేషన్ చేసి టీడీఎస్ కట్ చేస్తే ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోకి మనం ఈ ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు అనేది వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో కొంతమందికి సాధారణంగా వచ్చే సమస్య ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఏ విధంగా చేయాలనేది ఆల్రెడీ డీటెయిల్గా వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ముందుగా మనం అసెస్మెంట్ ఇయర్ ఈ విధంగా ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని చెప్పేసి ఈ విధంగా మనం తీసుకుంటాము. తర్వాత ఇండివిజువల్లో కంటిన్యూ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ITR 1కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ ప్రొసీడ్ విత్ ITR 1 మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనకి 5 రకాల సెక్షన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇప్పుడు ఈ ఫైలింగ్ చేయాలా లేదంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఫైలింగ్ చేయాలా అనేది ఇక్కడే మనం ఆ ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. కాబట్టి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ముందు ఓపెన్ చేయాలి. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే మనం ఇక్కడ ఫైలింగ్ సెక్షన్ ఉంది కదా, ఇదే దాంట్లోనే మనం ఇక్కడ క్రిందకి వస్తే ఇక్కడ మనకి ఎస్ నో అని చెప్పి 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చామంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టు అవుతాం. అదే నో అని చెప్పి ఇచ్చామంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లు అవుతాం. ఇక్కడ మనకి డీటెయిల్డ్గా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఫైలింగ్ చేయాలంటే ఎస్ అని చెప్పి ఇవ్వండి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఈ ఫైలింగ్ చేయాలంటే నో అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ డిఫాల్ట్గా నో అని చెప్పి ఉంటుందన్నమాట. మీరు చూసుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క క్యాలిక్యులేషన్ అనేది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి డిఫాల్ట్గా ఈ సంవత్సరం నుంచి నో ఉంటుంది. కాబట్టి మీరు ఎస్ అని చెప్పి ఇస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మన యొక్క ఈ ఫైలింగ్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే ఇది అందరికీ తెలిసిందే, దాదాపుగా అన్ని రకాల డిడక్షన్స్ని మనం ఈ ఫైలింగ్లోకి చూపించవచ్చు. అదే నో అని చెప్పి ఇచ్చామంటే ఇక్కడ మనం ఎలాంటి డిడక్షన్స్ని ఇక్కడ మనం చూపించలేము. అంటే హౌసింగ్ లోన్ కానీ HRA కానీ ఇంకా ATC కానీ ఇలా అన్ని రకాల డిడక్షన్స్ కూడా మనం ఈ నో అని చెప్పి ఇచ్చామంటే వాటన్నిటిని మనం ఈ ఫైలింగ్లో చూపించలేము. ఇక్కడ మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకుంటే నెక్స్ట్ మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్తే ఇక్కడ దీంట్లో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి కనుక ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ చూపిస్తుంటే వీటికి కూడా మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చాలామంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డీడీఓ గారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనం ఈ సేవింగ్ బ్యాంక్లో ఉన్న ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని మనం తెలియదు కాబట్టి అప్పుడు ఎంతో మనం ఈ ఫైలింగ్లో మనం ఆ ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్లో మనం చూపించము. కానీ మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా అందరికీ ఎంతో కొంత ఆ సేవింగ్ బ్యాంకులో అమౌంట్ ఉంటుంది కదా, దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఈ ఫైలింగ్లో కంపల్సరీగా రిఫ్లెక్ట్ అవుతుంది. దీనిని డిలీట్ చేయకూడదు. ఇక్కడ చూపించే ఈ అమౌంట్కి కంపల్సరీగా మనం ఇప్పుడు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎలాంటి డిడక్షన్స్ మనం మినహాయించలేము కాబట్టి వీటికి కూడా మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇచ్చి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆప్ట్ చేసుకుంటే ఇక్కడ చూపించే ఈ ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఈ అమౌంట్ని మనం 80 TTA మనం మినహాయించవచ్చు. అది ఎక్కడ మినహాయిస్తామంటే టోటల్ డిడక్షన్స్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ 80 TTA దగ్గర మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 80 TTA వస్తుంది. దీనిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ అమౌంట్ని ఇక్కడ చూపించవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మనం 5000 ఇచ్చి
పక్కన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే 4520 రూపీస్ అనేది మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనమాట. దీనిని ఇక్కడ మనం యాడ్ చేస్తే ఆ అమౌంట్ని ఇప్పుడు మినహాయింపు అనేది జరుగుతుంది. ఈ విధంగా 80TTAలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇక్కడ మనం మినహాయించుకోవచ్చు. ఇది ఓ ట్యాక్స్ రెజ్యూమ్లో. అదే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే మాత్రం కంపల్సరీగా మనం ఆ అమౌంట్కి కూడా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ సమస్య చాలామందికి వస్తుంది. ఎందుకంటే మనం ఈ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉండే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని మనం ముందుగానే మనం డీడో గారికి ఎంత అనేది మనం చూపించాము కాబట్టి ఇప్పుడు వాటికి మనం ఇప్పుడు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది, గమనించగలరు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోవచ్చు అంటే 100% తీసుకోవచ్చు అనమాట. మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎవ్రీ ఇయర్ అటు ఇటు స్విచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా మనం మన యొక్క డీడో గారికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మన యొక్క ఫామ్ 16 ఇచ్చాము. అప్పుడు డీడో గారు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో టీడీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు దానిని మరలా మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. మనకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే ట్యాక్స్ అనేది తక్కువ పడుతుంటే అప్పుడు మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకొని మన యొక్క వివరాలన్నింటినీ మనం మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ గ్రాస్ అనేది మారదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. కాకపోతే ఫ్రీ ఫీల్డ్లో మనకి ఎలాంటి వివరాలు రావు. ఎందుకంటే డీడీ గారు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఆ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎలాంటి డిడక్షన్స్ను ఎంటర్ చేయరు. ఇప్పుడు మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ డిడక్షన్స్ని మనమే మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. 100% మన యొక్క ఈ ఫైలింగ్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో చేసుకున్న నెక్స్ట్ ఇయర్ కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.